హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి స్వచ్ఛమైన గేదె పాలతో పర్ఫెక్ట్గా, ఈజీగా, అలానే డెలీషియస్గా జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు గనక ఈ కొలతలతో చేసుకున్నారంటే జున్ను చాలా సాఫ్ట్గా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మొదటి రోజు తీసిన జున్ను పాలు 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. ఫస్ట్ రోజు తీసిన పాలు కొంచెం చిక్కగా ఉంటాయి కాబట్టి మనం నార్మల్ పాలను కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్ పాలని ఇంకొక 1/2 లీటర్ తీసుకున్నాను. అలానే ఒక 1/2 కేజీ తురిమిన బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 3-4 యాలకులు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని జున్ను పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పాలు అనేవి 1:1 రేషియోలో తీసుకున్నాను కదా. కొంతమంది నార్మల్ మిల్క్ని జున్ను పాల కంటే డబల్ క్వాంటిటీలో వేసుకుంటారు. అలానే ఇక్కడ నేను తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లాన్ని కరిగించుకునైనా యాడ్ చేసుకోవచ్చు. నేను చిన్నగా తురుముకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. మనం స్టీమ్కి పెట్టే ముందు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి. మీరు కావాలంటే 1 నిమిషం వరకు స్టవ్ మీద పెట్టుకున్నా కూడా బెల్లం ఈజీగా కరిగిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగాక ఇంకొక గిన్నె తీసుకుని ఒక స్ట్రైనర్ పెట్టుకుని పాలు అనేవి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఇందులో ఏదైనా నలకలు ఉన్నా కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వడకట్టుకున్న పాలల్లో మనం ఆల్రెడీ ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను తీసుకున్నాం కదా. మిరియాలు, యాలకులని దంచి వేసుకోవాలి. మీరు మిరియాలని పూర్తిగా అయినా సరే మిక్సీలో పట్టుకుని వేసుకోవచ్చు. నేను ఇక్కడ కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసుకోండి. బెల్లం సరిపోలేదంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఏదైనా గిన్నెని పెట్టుకోండి. నేను ఇక్కడ ఇడ్లీ మేకర్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇడ్లీ ఎట్లయితే కుక్ చేస్తామో జున్నుని కూడా అదే ప్రాసెస్లో కుక్ చేస్తాము. ఇక్కడ మధ్యలో ఒక స్టాండ్ని పెట్టుకుంటున్నాను. స్టాండ్ అనేది మధ్యలోకి ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఆ స్టాండ్ పైన మిక్స్ చేసుకున్న పాల గిన్నెను కూడా పెట్టుకోండి. దీని మీద లిడ్ క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టీమ్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ అనేవి పాలల్లో పడకుండా ఉంటాయి. అలానే పైన మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 25 మినిట్స్ టు 30 మినిట్స్ వరకు స్టీమ్ అవ్వనివ్వాలి. 25 మినిట్స్ తర్వాత చూస్తున్నాను నేను. నాకు ఎగ్జాక్ట్గా 25 మినిట్స్కి కుక్ అయిపోయింది. మీకు కనుక కుక్ అవ్వలేదు అంటే ఇంకొక 5 నిమిషాలు కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు ఒక చాకుని తీసుకుని లోపలికి గుచ్చితే మనకి చాక్కి తడవకుండా ఉండాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది అని అర్థం. లేదా మీరు వేలు పెట్టైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా 25 మినిట్స్కి కుక్ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి జున్ను అనేది చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను. కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది ఎంత స్మూత్గా వచ్చింది అనేది. ఇలా ఉంటే మనకి జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అని అర్థం. ఇంకా తీసుకుని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ and subscribe to Jodi Vlogs and don't forget to press the bell icon for further updates. Thank you for watching.